ఏప్రిల్ 26, 1986 చర్నోబల్ లో ఒక పెద్ద న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది. ఒక న్యూక్లియర్ రియాక్టర్ పేలి అందులో ఉన్న రేడియేషన్ అంతా బయటికి లీక్ అయ్యి ఆ సిటీ మొత్తాన్ని పాయిజన్ చేసింది. ఎంతలా పాయిజన్ చేసిందంటే ఇంకో 200 ఇయర్స్ పోయినా ఆ సిటీలో రేడియో యాక్టివిటీ తగ్గదు. అండ్ అక్కడే మిగిలిపోయిన నాన్ హ్యూమన్ జీవులన్నీ ఆ రేడియేషన్ వల్ల వాళ్ళ డిఎన్ఏ ఆల్టర్ అయ్యి వింత వింతగా మ్యూటేట్ అయ్యాయి. అలాంటి వింత జీవులకి ఒకవేళ ఇంటర్నెట్ యాక్సెస్ దొరికితే ఏమవుతుందో తెలుసా? ఏంటంటే ఇది, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు రాత్రిపూట దాహం వేస్తుందని లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇట్లా చూస్తే గుండాకి గూడ్స్ బండ్ ఎక్కేస్తుంది వాళ్ళ ప్రాణం. వాట్ ఆంటీ, వాట్ ఇస్ దిస్? పిచ్చండి ఇది. యో యో యో, వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. ఎస్, ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది ఆంటీస్ అండ్ అంకల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ గురించి. అండ్ ఇక్కడ నేను జెన్యున్ గా హోల్ హార్టెడ్ గా ఫన్ కోసం క్రియేట్ చేసే కాంటెంట్ క్రియేటర్స్ గురించి మాట్లాడట్లేదు. కావాలనే అటెన్షన్ వస్తుందని క్రింజ్ చేసేటోళ్ళు ఉంటారే, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ నా అబ్జర్వేషన్ ప్రకారం వీళ్ళ బ్రెయిన్ రాట్ ని నేను 4 కేటగిరీస్ గా డివైడ్ చేశాను. కేటగిరీ నెంబర్ 1, ముంజుల జారే మ్యాజిక్ ట్రిక్స్. నాకు భయం అవుతుందిరా. ఒక సెకండ్ కి నిజంగానే మింగేస్తాడు అనుకున్నా కదరా అయ్యా నేను. అసలు ఆ ఫేస్ చూడండి, అసలు ఏదో పెద్ద ఘనకారం చేసినట్టు ఫీల్ అయిపోతున్నాడు అంకల్ గారు. చేసిందే పని, ప్లానింగ్, పద్ధతి, విజన్ లేకుండా మళ్ళీ ఈ సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్ మ్యాజిక్ ట్రిక్ చూసి ఆయన లైఫ్ లో ఏదో మ్యాజిక్ జరిగిపోవాలని ఫీల్ అయిపోతున్నారు చూడు. కీప్ ఫీలింగ్ అంకల్, కీప్ ఫీలింగ్. డోంట్ లూజ్ యువర్ ఫేత్, బట్ ప్లీజ్ లూజ్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఏం సిగ్గుపడిపోతున్నాడు అంకల్. అదేదో ఈ మ్యాజిక్ ట్రిక్ వాడుకుని ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాడు అన్నట్టు. బానే చాలా సెకలు ఉన్నాయి అంకల్ మీలో. ఈ మ్యాజిక్ ట్రిక్ చూసి బ్రిక్ ఇచ్చుకుని కొడుతుంది ఆమె. వస్తుందంటే బాత్రూమ్కి వెళ్ళు, రకరకాల యాంగిల్స్ లో చూపేకు దాన్ని. కాలర్ ఎగరేస్తున్నాడు అంకల్ గారు. ఆస్కర్ ఇచ్చేద్దాం ఈయన మ్యాజిక్ ట్రిక్ కి. అసలు ఈయన మ్యాజిక్ ముందు రాజమౌళి మ్యాజిక్, త్రివిక్రమ్ లాజిక్ ఎందుకు పనికిరావు అంతే. టెక్నాలజీ పెరిగితే లైఫ్ ఈజీ అవుతుంది అని అంటారు, కానీ ఈ ఈజీనెస్ వల్ల ఎంతో కొంత అన్ఈజీనెస్ కూడా సైడ్ ఎఫెక్ట్ లో వస్తుంది. ఇప్పుడు అందరూ బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ అని చెప్పి నెల సామాన్లన్నీ ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. దాని వల్ల ఇలా జనరల్ స్టోర్స్ లో ఫ్రీగా టైం మిగులుతుంది. అండ్ దాని వల్ల ఇలాంటి దరిద్రాలు చూడాల్సి వస్తుంది. చీదినమ్మ స్టోనేజ్ బాగుంటుండే, అనవసరంగా ఎవాల్వ్ అయి సచ్చాం మనం. రాజబాబు గారండి, ఆ తాడుని ఏడ్ చేస్తారండి, ఏడ్ చేయండి. అలా అండి. ఇది ఏ కలర్? బ్లాక్. బ్లాక్. ఓకేనా? ఓకే అండి. 1 2 3 4 5 6 7 8 9. ఈ దరిద్రాన్ని చూసి ఇంప్రెస్ అయినట్టు ఈ అంకల్ యాక్టింగ్ ని చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. అండ్ ఈయన చేసిన మ్యాజిక్ పండిందని ఈయన కాన్ఫిడెన్స్ ఉందే, నువ్వు సూపర్ అంకల్. ఆ కాన్ఫిడెన్స్ నాకు కూడా కావాలి. ఐ ఆల్సో వాంట్ ఇట్. అండ్ ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే, ఇది చూసి నేను ఇంకా మెంటలీ స్టేబుల్ గా ఉండడం. ఇట్ ఇస్ అ మెడికల్ మిరాకిల్, మ్యాజిక్ కూడా కాదు. ఇట్స్ అ మెడికల్ మిరాకిల్. నాకు ఒక గన్ ఇస్తారా? నాదే తప్పు. ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్నా చూడు, నాదే తప్పు. ఇప్పుడు ఈమెను చూసి నేను కూడా ఒక మ్యాజిక్ ట్రిక్ చేస్తాను, చూడండి. ఇప్పుడు కేటగిరీ నెంబర్ 2, ఇండియన్ ఐడల్ పార్టిసిపెంట్స్. అరే B22 2025 టాయ్ 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 2025 వెళ్ళిపోతున్నది. 2025 వేలు పోతున్నాయా? వేళ 10 రోజుల్లో 26 వస్తుంది, 26
వస్తుంది 2025. ఈ ఆంటీ కీచుకొని తీసుకుని 2026 కి వెల్కమ్ చెప్పింది కాబట్టి పెంట పెంట జరుగుతుంది. ఒక నెల బానే ఉండింది, ఆ తర్వాత నుండి అంతా బ్రెయిన్ రాటే జరిగింది. ఎవడు పడితే వాడు ఇన్వాల్వ్ అయిపోతున్నాడు రా, ఎవడు పడితే వాడు పార్టిసిపేట్ చేసేస్తున్నాడు వార్ లో. వరల్డ్ వార్ లా లేదు, వరల్డ్ కప్ లా ఉంది. అండ్ గెలిచినోడికి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ట్రాఫీ. ఇనుములో హృదయం మొలిచెనే ఉద్యమంటూ నిన్నే మలచెనే ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే మలచెనే ఐరో బోనించెలో ఐ లవ్ యు కోరేదా ఐరో బోనించెలో ఐ లవ్ యు కోరేదా I am a super girl, ప్రేమించే rapper girl. I am a super girl, ప్రేమించే rapper girl. గ్రహాంతర్వాస్ కప్పల గురించి వినడమే గానీ చూడటం ఇదే ఫస్ట్ టైం. బట్ ఈయన వేసిన దేశీ బీట్ బాక్స్ కి అయితే ఫుల్ బై అని నేను ఏ మాటకా మాట. మంచి ఫ్యూచర్ ఉంది బ్రో నీ దగ్గర, మంచి ఫ్యూచర్ ఉంది. బట్ దిస్ ఇస్ వే బెటర్ దెన్ ది హిందీ వర్జన్ ఆఫ్ కిలిమంజారో. लड़की पर्वती यारो इसका रूप निहारो यारो यारो. This is cancer. ఒక్కసారిగా అందరికి దెయ్యాలు పట్టేసి అనుకున్నా కదా భయ్యా నేను. ఈ ఆంటీని చూస్తే భయం వేసింది నాకు. అయిపోతుండే ఆమె. ఏయ్ ఈ సాంగ్ అడ్వెంచర్ గురించి కానీ ఈ ఆంటీ అదేదో యుద్ధానికి వెళ్లే ముందు వార్ క్రై అరుస్తారే అట్లా అరుస్తుంది ఆమె. చుట్టుపక్కల వాళ్ళకి చుక్కలు కనిపిస్తుంటాయి కదరా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ వయసు ఆంటీ ఒకవేళ పక్కింట్లో ఉండుండి ఇంట్లో పనులన్నీ చూసుకుని ప్రశాంతంగా మడత మంచం మీద పనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ అంతే ఈ ఆంటీ మాత్రం చాలా ఎక్కువ ఫీల్ అయిపోతుంది అంట. 50 రూపీస్ కట్ చేయండి ఓవర్ యాక్షన్ కి. 50 रुपया कट ओवर एक्टिंग के वजह. Come little children, come to me. You should celebrate 2026. 2026 is very, very good. Very, very good and very, very nice. Why the fuck is this not in the Epstein files and not redacted already? What the fuck is this creepy shit, dude? పోనీలే చిల్డ్రన్ ని ఇన్వాల్వ్ చేసి 6 తో దేన్ని రైమ్ చేయలేదు, బతికించాడు. మళ్ళా 2026 ఇస్ వెరీ గుడ్ అని అన్నాడు. గాడిది గుడ్ ఏం కాదు అని ట్రంప్ మాయ అంటాడు. నాకు తెలియదమ్మా. ఇప్పుడు కేటగిరీ నెంబర్ 3 ఇస్ జస్ట్ ర్యాండమ్ సొల్లు. ఐ మీన్ లిటరలీ ర్యాండమ్ సొల్లే ఉంటది ఇక్కడ. సెల్ ఫోన్ జేబులో పెట్టారు, అవును. వాటర్ బాటిల్ బ్యాగ్ లో పెట్టారు, అవును. రెండు ఒక దగ్గర పెడితే అవదండి. ఏమండి, సెల్ ఫోన్ ఉందా? ఉంది. జేబులో పెట్టుకోవాలి. వాటర్ బాటిల్ ఉందా? బ్యాగ్ లో పెట్టుకోవాలి. రెండు పక్క పక్కన పెట్టామనుకోండి, వాటర్ బాటిల్ కప్పు చిన్నది ఓపెన్ అయిపోయింది అనుకోండి, సెల్ పాడైపోతుంది కదా. అవునండి. అందుకే జేబులో సెల్ ఫోన్ పెట్టాను, వాటర్ బాటిల్ ఏమో బ్యాగ్ లో పెట్టాను. అరే సారీ అంకల్, తెలియక మేము వాటర్ బాటిల్ పాకెట్లో, ఫోన్ ఏమో సాక్స్ లో అండ్ వాలెట్ ఏమో గువ్వలో పెట్టుకునేటోళ్ళము. కార్డ్ ట్యాప్ చేయాలన్నప్పుడు ప్రతిసారి కార్డ్ మెషిన్ మీద వర్క్ చేస్తుంటే ఇప్పుడు అర్థమైంది ఎందుకో క్యాషియర్స్ అంత వింతగా చూసేటోళ్ళ నన్ను. థ్యాంక్స్ ఫర్ లెట్టింగ్ అస్ నో అంకల్, థ్యాంక్స్ ఫర్ లెట్టింగ్ అస్ నో. లవ్ యూ అంకల్. అంకల్ లేకపోయి ఉంటే ఎంత ఎంబారెస్మెంట్ గురయ్యేటోండి నేను. యు సూపర్ అంకల్ నువ్వు. ఉన్నాం కడుపు కాలుతుందమ్మా. చెప్పండి అంకల్, ఏదోటి చెప్పండి. మాట్లాడండి అంకల్, మాట్లాడండి. కాంటెంట్ ఇవ్వండి అంకల్, కాంటెంట్ ఇవ్వండి మాకు. ఏంటి
ఏందో ఏమో మరి ఊహల్లో గుసగుసలాడేస్తున్నాడు అంకల్ గారు. ఏమంటున్నాడో అర్థం కావట్లే. కానీ ఒకటైతే అర్థమైంది, ఈయన నాన్ చలాంట్గా ఐఫోన్ షో ఆఫ్ చేసుకుంటున్నాడు. నా లైఫ్లో ఎట్లుంటుందంటే సంతోషం తక్కువ, బాధలే ఎక్కువ. సంతోషం అంటే ఎన్నో రోజులకి ఒక 5 నిమిషాల సంతోషం. ఆ దేవుడు నాకు నేర్పింది ఏంటంటే నలుగురితో ఉంటే నవ్వుకుంటూ ఉండడం, ఒంటరిగా ఉంటే ఏడుస్తూ ఉండడం. ఇదే నా జీవితం. మీదే కాదంటీ, ఈ భూమి మీద ఊపిరి తీసుకున్న ప్రతి ఒక్కడికి ఇదే జీవితం. దేవుడు ప్రత్యేకంగా సెపరేట్ గా మీతోనే ఆడట్లేదు స్క్విడ్ గేమ్స్, అందరికి కలిపి ఒకేసారి పెడుతున్నాడు రాడ్లు. దిగిపోద్ది. నువ్వు మాట్లాడు మాట ఎక్కడ, నేను మాట్లాడు మాట ఎక్కడ? అసలు నేనేమన్నాను, నువ్వేమన్నావు? నువ్వు ఉండే ప్లేస్ ఎక్కడ, నేను ఉండే ప్లేస్ ఎక్కడ? నేను మా ఇంట్లో ఉన్నా, నువ్వే తుప్పల్లో ఉన్నావు. నేను తినే కంచం ఎక్కడ, నువ్వు తినే కంచం ఎక్కడ? ఏంటి భయ్యా ఎందుకు అరుస్తున్నావు? ఏం చేసుకుంటావు నా కంచంతో నువ్వు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వాట్ ఇంట్రెస్ట్ డూ యూ హ్యావ్ ఇన్ వాట్ ఈస్ దేర్ ఇన్ మై కంచం? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. కానీ హౌ కెన్ సమ్వన్ లుక్ లైక్ అ చైల్డ్, అ టీనేజర్ అండ్ అన్ అంకల్ అట్ ద సేమ్ టైమ్ మ్యాన్? హెల్త్ కండిషన్ అయితే ఐఎమ్ సారీ బట్ టూ ఫనీ మ్యాన్, టూ ఫనీ. స్పీడ్ గానండి, స్పీడ్ గాను. 1 10 3 20. 1 10 3 5 20 రూపాయలు సార్. 3 5 20 రూపాయలు సార్. ఓకే సార్. 3 ఇవ్వండి. 3 ఓకేనా? మాకు ఎక్కువైపోద్దా? వాటి ఇస్తే 10 ఇచ్చేయండి. 10 ఇచ్చేయండి. ఎక్కువైపోద్దా ఇంట్లో? 10 ఇచ్చారు కదా బాబు. ఒక్కనే ఉన్నాను, 2 తినలేను. ఇది కూడా తీసుకొని 10 ఇచ్చి. 10 ఇచ్చి. అరే నా 20 నాకు వచ్చాయి, మీ 2 పొత్తులు మీకు ఇచ్చాడు, 1 పొత్తు నాకే లాభం. అదే తెలివితేటలు అంటే. అదే 20 ఇచ్చి ఇంకో 3 తీసుకొని ఉంటే మీకు 20కి 3 కాదు 4 వచ్చేవి కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కేటగిరీ నంబర్ 4, కోలన్ నుండి బయటకు వచ్చిన కుళ్ళు జోకులు. రీల్ చేసాక ఎక్కడికి వెళ్తున్నావు? పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నానరా. దేనికి గురు? రీలు పోస్ట్ చేయడానికి. మరి 2 అడ్రస్లో IP అడ్రస్ రాస్తావా నువ్వు? చిచ్చి చిచ్చి అమ్మా, వాళ్ళ దానికంటే నాదే వర్స్ట్గా ఉంది కదరా జోకు. చి చూడండి, అటు సన్ వెళ్ళిపోతున్నాడు, సో అటు వెస్ట్ అయినప్పుడు ఇటు ఈస్ట్ అవ్వాలి కదా. మరి సౌత్ ఇండియన్ బోర్డు పెట్టారు. నువ్వు కరెక్ట్ బ్రో, నువ్వు 100% కరెక్ట్. యు ఆర్ కరెక్ట్. రూల్ నెంబర్ 1, ఎర్రి పువ్వులతో ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. ఒకవేళ చేస్తే నీ టైం బొక్క. ఇది ఎలా ఉందంటే, రేపు పొద్దునీడు వచ్చి ఈ స్టేట్ ఈస్ట్ లో ఉంది కదా, వెస్ట్ బెంగాల్ అని ఎందుకు పేరు పెట్టారని చెప్పని అడుగుతాడు. అలా అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను, వెళ్ళి మమతా బెనర్జీని అడుగు. ఎందుకంటే ఆ స్టేట్ ఇండియాకి ఈస్ట్ లో ఉన్న బంగ్లాదేశ్ కి వెస్ట్ లోనే ఉంది. అండ్ దట్ స్టేట్ ఈస్ మోర్ బంగ్లాదేశీ దాన్ ఇట్ ఈస్ ఇండియన్. డాడీ, జీవితంలో అన్ని చూసినా కానీ ఒక్కటి తప్ప. ఏంటి అది? ట్రైన్ పంచర్ అవ్వడం. A few moments later. ఇదిగోండి గైస్, ఇప్పుడే నేను ChatGPT లో రీసెర్చ్ చేసి వచ్చాను. వాట్ ఆర్ ది ఆడ్స్ బీటన్ ఫర్ ది అర్త్ టు బి ఫార్మ్డ్ అని అంటే ఇంత అని చెప్పింది. అండ్ అర్త్ లో లైఫ్ ఫార్మ్ అవడానికి ఎన్ని ఆడ్స్ బీట్ చేసిందని అంటే ఇదిగో ఇంత అని చెప్పింది. అండ్ ఆ లైఫ్ హ్యూమానిటీకి దారి చూపించడానికి ఎన్ని ఆడ్స్ బీట్ చేసిందని అంటే ఇంత అని చెప్పింది. అండ్ ఆ హ్యూమానిటీలో నేను పుట్టడానికి ఎన్ని ఆడ్స్ బీట్ చేశాను అని అడిగితే ఇదిగో ఇంత అని చెప్పింది. ఈ ఆడ్స్ మామూలు ఆడ్స్ కాదు. 0 పాయింట్ పక్కన 1,99,999 సున్నా లేసిన తర్వాత అప్పుడు 1 వస్తుంది. అండ్ ఈ లెవెల్ ఆఫ్ ఆడ్స్ బీట్ చేసి నేను పుట్టింది ఈ కుళ్ళు జోక్ వినడానికంటే నేను ఆ గత జన్మలో ఏ లెవెల్లో పాపం చేసి ఉంటానో అది మీ ఇమాజినేషన్కే వదిలేస్తాను. బికాస్ ఐ కాంట్ ఇమాజిన్. నాకు ఉన్నదే 4 బ్రెయిన్ సెల్స్, అందులో 3.5 చచ్చిపోయినాయి ఇది తిన్నాక. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా. So that's it for today guys. I
ఐఎమ్ షూర్ మీలో కొంతమంది అనొచ్చు, అరే వాళ్ళేదో వాళ్ళకి తోచిన దాంతో ఉన్న రిసోర్సెస్ తో ఏదో ఒకటి చేస్తున్నారు, నువ్వెవర్రా వాళ్ళని అనడానికి బ్లడీ క్లాసిస్ట్ పిగ్ అని. నా ప్రాబ్లం క్లాస్ తో కాదు, పనితో. ఇదే పని ఒక డబ్బున్నోడు చేసినా నేను ఇలానే రియాక్ట్ అవుతాను. వీళ్ళు ఇది క్రింజ్ బ్రెయిన్డెడ్ కామెడీ చేస్తున్నారని వాళ్ళకి కూడా తెలుసు, కానీ అయినా వాళ్ళు మార్చుకోరు. వాళ్ళు కూడా మనుషులే. దే నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, అండ్ వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్ మంచిదా చెడ్డదా, కామెడీయా సీరియసా వాళ్ళకి కూడా తెలుసు, కానీ అయినా దే ఆర్ డూయింగ్ దట్ బికాస్ ఇట్ ఈస్ గివింగ్ దెమ్ అటెన్షన్. అండ్ అటెన్షన్ కోసం వాళ్ళు ఇలా చేయాల్సి వస్తుందంటే వాళ్ళ రియల్ లైఫ్ లో ఎంత లోన్లీగా ఉండుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 12.5k లైక్స్ 12.5k లైక్స్ గుద్ది తెంగండి మామ, గుద్ది తెంగండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి, అండ్ సర్వే నెంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 Days. Yo, mama, baby, drive me crazy, crazy. ప్రజువిటి పూపుతో పేకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆకులు కూడా దొరకవరా అక్కడ.